అదే ఇక్కడ నిర్గమ 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన పక్షమందు మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, ఎప్పుడవుతాము? ఆయన సంపదగా ఎప్పుడు మారుతాం? ఆయన స్వకీయ జనాంగంగా ఎప్పుడు మారుతాం? నువ్వెవరైనా విద్యావంతుడు అవ్వచ్చు, అధికారి అవ్వచ్చు, గొప్ప ధనం కలవాడు అవ్వచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడవచ్చు. అయినా సరే నువ్వు ఏ విధంగా ఉండాలి? దేవునికి సంపద కావాలంటే ఆయన మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన పక్షమున అప్పుడు సమస్త జనులలోకి మీరు శ్రేష్టమైన జనాంగముగా మార్చబడతారు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేశం పేరు చెప్పలా, వర్గం పేరు చెప్పలా. సమస్త జనం అంటే ఇక్కడ దేశం పేరు చెప్పలా, వర్గం పేరు చెప్పలా, కులం పేరు చెప్పలా, ధనవంతుల పేరు చెప్పలా, అధికారుల పేరు చెప్పలా, ఎవరి పేరు చెప్పలా. ప్రజలందరూ కూడా దేవునికి ఒకటే. వాళ్ళందరూ కూడా ఎవరిగా మార్చబడాలంటే ఎట్లా మార్చబడాలి? స్వకీయ జనాంగముగా మార్చబడాలి. స్వకీయ జనాంగముగా మార్చబడాలి అంటే ఆయన మాట ప్రకారము ఉండాలి. ఆయన మాటే ముఖ్యం మన జీవితానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇట్లాగే దేవుడు ఇజ్రాయేలును నడిపించేటప్పుడు జనాలతో దేవుడు అంటాడు ఏమనంటే, మీ వెంట నేను రానయ్యా. ఏమంటారండి? నేను మీ వెంట రాను అని దేవుడు ఇజ్రాయేలుతో అంటాడు. మరి వాళ్ళు దుఃఖిస్తారు ఇజ్రాయేలీలు. మరి ఈ లోకంలో మన దేవుడు మన వెంట లేదు అంటే దుఃఖించేవారు ఎవరు ఉన్నారా? ఉన్నవాళ్ళ చేతుల మీద ఎత్తండి. వాళ్ళే రాకపోతే రాపోయలే, మనం ఉన్నాగా, మనం వెళ్ళిపోతాం, మనం ఒంటరి పోతాం అనుకుంటారు. నీ ఒంటరితనం ఎందుకు పనిరాదు? నీ శక్తి, నీ బలము, నీ యుక్తి, నీ జ్ఞానము ఎందుకు పనికిరాదు? ఎప్పుడొకప్పుడు గుంటలో పడిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముందు ఒంటరిగా దేవుడు లేకుండా జీవిస్తామని అనుకున్న వాళ్ళు ముందు పెద్ద గుంట గుర్తు చేసుకోండి. మీరు పడేది ఆ గుంటలోనే. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం అంటే మన ప్రవర్తన, మన మాటలు, మన మంచి జీవితం రావడానికే దేవుని వాక్యం బోధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఊరకనే కాదు, కష్టమైనా వినాలి, కష్టమైనా నేర్చుకోవాలి, కష్టమైన మార్గంలో దేవుని మార్గంలో జీవించాలి. కష్టమై ఈ లోక కార్యాలు చాలా తేలికి, పాపం చేయడం చాలా తేలికి. ఊరకే పాపం చేస్తారు, ఊరకే గుంటలో పడుతూ ఉంటారు. అది కాదు ప్రియులారా. ఆ గుంట నుంచి పైకి లేగాలంటే, ఆ గుంట నుంచి పైకి రావాలి అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుని వాక్యం లేకుండా ఈ లోక పాపం నుంచి విమోచన దొరకదు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎదుగుతారు, అట్లాగే సరిపోతారు, చివరికి అట్లాగే నరకానికి వెళ్ళిపోతారు. చివరికి ఆ విధంగా జరుగుతుంది. దేవుడు హెచ్చరించారు కదా, దేవుని హెచ్చరించారు కదా. దేవుని హెచ్చరిక మానవుని హెచ్చరిక కాదు, దేవుని హెచ్చరిక. మరి మళ్ళీ చదువుతా ఆ వాక్యాన్ని, మీరు ఎవరు చదవద్దు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూశారండి ఎంత గొప్పగా మనల్ని గురించి దేవుడు చెప్తున్నాడో ప్రియులారా. ఏమన్నా బుర్ర పెట్టుకోవాలి, మనం బుర్ర పెట్టుకుని ఆలోచించాలి. స్వకీయ సంపాద్యం, సంపద అండి, దేవునికి సంపద అండి. మనం మరి
ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏంటది? ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇసుగు పుట్టి ఈ ప్రజలతో బాధపడలేక పాపం చేస్తారు. అడుగేస్తే పాపం, అడుగు తీస్తే పాపం. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు ఆ అరణ్య ప్రయాణంలో వెళ్తూ ఉంటే మీ అమ్మని నేను రాను అని దేవుడు అంటాడు. అట్లాగే అడుగడుక్కు పాపంలో పడ్డామనుకో, అట్లాగే దేవుడు మీ అమ్మని రాడు. అర్థమైందా? అది పరిస్థితి. అడుగడుక్కు పాపం కాదు, అడుగడుగున దేవుడు మనలో ఉండాలి, మనసులో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మరి అప్పుడు మోషే ఆత్మ కలిగిన మనిషి కదండి, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు. తన ఆస్తిని వదిలేశాడు, రాజరకని వదిలేశాడు, రాకుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానన్నా సరే వదిలేశాడండి. నాకు ఏం అక్కర్లా, నాకు దేవుడు కావాలి అని బయటకు వచ్చేసాడండి. అటువంటి గొప్ప సేవకుడు మోషే. దేవునికి స్తోత్రం. ఆ విధంగా వదిలిపెట్టినవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? దేవుని పరిచయం చేసి ఎంతో కుట్ల సంపాదించుకునే వాళ్ళే కానీ, అవునా కాదు చెప్పండి? అవునా? దేవుని కోసం సమస్త వదిలిపెట్టినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు భూలోకంలో, ఆ భక్తులు తప్ప. దేవుని చేత నడిపించబడిన ఆ నిబంధనలో బైబిల్లో ఉన్న భక్తులు తప్ప ఈ లోకంలో ఎవడో లేడండి. అప్పుడు మోషే అన్న మాట అంటే దేవుడు రానప్పుడు నిర్గమ 33:16 నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త జనులలో నుండి ప్రత్యేకించబడదు మరి ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. మోషే జ్ఞానంతో అడిగాడు, దేవుని జ్ఞానంతో. ఏమని తెలుసా అండి? అయ్యా, మేము ప్రత్యేకించబడిన జనాంగం కావాలంటే, నీ బిడ్డలుగా కావాలంటే, నీ సంపదగా కావాలంటే ఏం చేయాలి? నువ్వు తోడు ఉండాలి మాకు. నువ్వు తోడు ఉంటేనే మేము ఏ విధంగా మార్చబడతామో, లోకంలో అందరికంటే కూడా ప్రత్యేకించబడిన జనాంగంగా మార్చబడతాం. లోకంతో సంబంధం లేదు, లోకం మాటలతో సంబంధం లేదు, లోక క్రియలతో సంబంధం లేదు, లోకం దేంతో సంబంధం లేదు, దేవునితోనే సంబంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మోషే భక్తుని పిలిచారు, దేవుని నిరంతరము. మోషే భక్తుని పిలిచారు, ప్రతి ఆజ్ఞలను ఇచ్చారు. దేవుని నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.